ముఖ్య నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కూడా బాధాకరం. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల నుంచి ఆ రోజు అచ్యుతారెడ్డి గారు మంత్రి పదవి చేసిన తర్వాత ఈ పొదటి వరకు నియోజకవర్గం నుంచి మంత్రి కూడా కాలేవారు. అటువంటిది ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఆ రోజు కేటీఆర్ దత్తత తీసుకొని ఇది చేస్తా అది చేస్తా అని మస్తు చెప్పిండు కొడంగల్ చౌరస్తాలనే. మళ్ళీ చేసి చెప్పిన దాంట్లో 5% కూడా పని జరగలే ఏడ. మళ్ళీ ఇవాళ మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డది, దీన్ని మనకు అవకాశం వచ్చింది, కొడంగల్ ప్రజల రుణం తీర్చుకునే టైం వచ్చిందని చెప్పి ఆయన ఇవాళ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు తాలూకాను. అందులో భాగంగా ఇవాళ ఎర్రన్పల్లి దగ్గర మెడికల్ కాలేజీ, వెటర్నరీ కాలేజీ, మళ్ళీ నర్సింగ్ కాలేజు, మరియు చంద్రకల్ దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా తేడానికి సార్ ప్రయత్నం చేస్తున్నాడు. మన పక్కనే తిమ్మాయపల్లి దగ్గర హార్టికల్చర్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది. మళ్ళీ కోజ్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఒకప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న యువకులు చదువుకోవడానికి వేరే తాలూకాలకు, వేరే రాష్ట్రాలకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఇవాళ వేరే నియోజకవర్గాల నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కొడంగల్ నియోజకవర్గం వైపు ప్రజలు ఎదురు చూస్తుంటే దాన్ని అడ్డుకొని ఆయన మళ్ళీ ఏమానందం పొందాలనుకున్నాడో నరేందర్ రెడ్డి గారు తెలియదు. కాకపోతే కొడంగల్ నియోజక ప్రజలందరూ అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి వైపు అడుగులేయాలనే ఉద్దేశంతోన వేచి చూస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఇలా రైతు బంధు పైసలు, రుణమాఫీ పైసల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ రేపు రుణమాఫీ కానులు రావాలని చెప్పి, రుణమాఫీ గతంలో మీరు 10 ఏళ్ల నుంచి చేస్తామని రుణమాఫీ చేయలేదు సరిగా. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ గురించి హామీ ఇచ్చిండు. 2 లక్షల పైన ఎవరైనా ఉంటే క్లియర్ కట్గా చెప్పిండు, మళ్ళీ దాన్ని దాపరికం లేకుండా 2 లక్షల పైన ఎవరైనా ఉంటే ఆ పైన కట్టండి, ఆ 2 లక్షలు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్పిండు. అటువంటిది ఇలా వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టాలని చెప్పి ఆలోచన చేస్తుండు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా ఒకటే చెప్పడం జరుగుతుంది, నియోజకవర్గ ప్రజలు ఎవరు ఆ మోసపూరితమైన మాటలకు బలి కాకుండా అందరూ ఒకతాటి పైనకి వచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇవాళ ఫార్మాసిటీ అంటే వాళ్ళకి అందరికీ ఫ్యాక్టరీలు వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, నీళ్లు ఖరాబ్ అవుతాయని చెప్తున్నాడు. కానీ ఫార్మాసిటీలు హైదరాబాద్లో చాలా దగ్గర ఉన్నాయి, ఎక్కడన్నా వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. ఇలా మన పక్కల జడ్చర్ల దగ్గర పోలేపల్లి సెజ్ కూడా అలా చేసిర్రు. ఎక్కడ చేసినా ఎవరికి అన్యాయం చేయకుండా రైతులకు ఎక్కడిదక్కడ బాగా పరిష్కారం ఇచ్చుకుంటూ వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటే ఇలా ఉన్న పక్కన ఉన్న రైతులకు అందరికీ కోట్లాది రూపాయల భూములు విలువలు పెరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎకరాకు 10 లక్షలు, 125 గల జాగా, దాంట్లో ఉన్నోరికి ఒకరికి ఉద్యోగం, ఇన్ని సదుపాయాలు కల్పించి ఇవాళ ఇస్తున్నంటే అది డిటిసిపి లేఅవుట్ ప్రకారం మంచిగా చేసి పకడ్బందీగా చేసి ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే అప్పాయపల్లి దగ్గర ఇచ్చిర్రు, ప్లాట్లు పెట్టుకునేటోళ్ళు పెట్టుకోవచ్చు, అమ్ముకునికి కూడా రైట్స్ ఇచ్చేటట్ల ప్లాట్లు ఇస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు అక్కడున్న భూములు వాళ్ళు కూడా మీరు నరేందర్ రెడ్డి మాటలకు మోసపూరితమై ఇది కాకుండా చూడండి, మీకు అందరికీ ముందల ఫార్మాసిటీ అయితే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ ఏరియా బాగుపడుతుంది, మీ అభివృద్ధి బాగుపడుతుంది. కొడంగల్ నియోజకవర్గం అనేది మళ్ళా రాష్ట్రంలో కొడంగల్ అంటేనే గుర్తుపట్టేటట్ల నియోజకవర్గం పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కొడంగల్ అభివృద్ధికి సహకరించి పార్టీలకు అతీతంగా అందరూ ప్రతి ఒక్కరు మా వెంబడి వస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.